అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోసిల. ముందుగా మన ప్రియతమ గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మనం అసెన్షన్ అనేటువంటి ఎంతో అద్భుతమైన గ్రంథాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ అసెన్షన్లోని ఈ జ్ఞానాన్ని మనకి టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి వ్యక్తి ద్వారా మనకి అందజేయడం జరిగింది. అది మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు మేడం రేవతి గారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం అసెన్షన్ గురించి తెలుసుకునేటప్పుడు ఎన్నో వివిధ దశల్లో మన యొక్క ఉన్నత స్థితులు ఉంటాయి కాబట్టి రకరకాలుగా మనలో మార్పులు ఉంటాయి. ముందు సంకల్పం చేసుకోవాలి అంటారు ఈ పుస్తకంలో, తర్వాత సంకల్పాలు వదిలేయండి అంటారు. అలాగా ఎన్నో రకరకాల దశలలో మనలో ఎదుగుదల ఉంది కాబట్టి రకరకాలుగా మార్పులు జరుగుతాయి. దాని గురించి మీరేమీ వర్రీ అవ్వద్దు, ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు వచ్చే ముందే మనం ఎన్నో యుద్ధాలు చేసుకున్నామని, ఆర్కేంజల్స్ని మనమే సృష్టించామని, మనం కూడా ఏంజల్స్మే అని, ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే అని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మరి తర్వాత 2000 సంవత్సరం క్రితం తండోపతండాలుగా ఈ భూమి మీదకి మనందరం కూడా వాన బిందువులు వచ్చినట్లుగా, వాన చినుకులు టపటపా భూమి మీదకి రాలినట్లుగా మనందరం ఈ భూమి మీద జన్మలు తీసుకోవటానికి అన్ని దేశాల్లోనూ పుట్టడం జరిగింది. ఇంగ్లాండ్లోనూ పుట్టాము, మరి రకరకాల అమెరికాలోనూ పుట్టాము, యూరోప్లోనూ పుట్టాము, రకరకాల ప్రదేశాల్లో భారతదేశంలో కూడా పుట్టాం. అన్ని చోట్ల కూడా రకరకాలుగా ఆత్మలన్నీ కూడా వచ్చి ఈ భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది. ఎందుకు మనం ఇక్కడ జన్మలు తీసుకున్నాము అంటే ఆ దివ్య బీజాన్ని నాటడానికి మనందరం కూడా ఎంతో ఇష్టంతో మేము పెడతాం భూమి మీదకి అని ఇష్టంతో వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. అలా వచ్చిన వాళ్ళల్లో మరి జీసస్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చారు, కానీ జీసస్తో పాటు మనందరం కూడా వచ్చాము. మనందరం కూడా అప్పటి నుంచి కృషి సలుపుతూనే ఉన్నాం. జీసస్ మరణానంతరం కూడా మనం దివ్య బీజాన్ని నాటడానికి కృషి చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అందుకని మనం ఇప్పుడు కూడా మన అదే పని మీదే వచ్చిన వాళ్ళం. ఈ ఫ్రెండ్స్, ఈ జన్మలో కూడా మనం ఎందుకు వచ్చాము అంటే ఈ దివ్య బీజాన్ని నాటడానికి వచ్చిన వాళ్ళమే. మరి శౌంబ్రాలుగా వచ్చాం మనం. శౌంబ్రాలు అంటే ఏంటో తెలుసుకున్నాం మనం, అందుకని శౌంబ్రాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇక మనం ముందుకు వెళ్దామా? మరి జీసస్, అప్పట్లో జీసస్ చాలా ప్రాచుర్యం పొందారు, కానీ జీసస్తో పాటు మనం కూడా ఉన్నాము. ఇప్పుడు జీసస్ మరణానంతరం కూడా మనం అదే పని చేస్తూ కొనసాగిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాం. జీసస్ ఉన్నతాత్మగా అయ్యి అక్కడి నుంచి మనకి టొబయాస్ వాళ్ళు ఎలాగైతే మనకు అందజేస్తున్నారో అలాగే ఆయన కూడా మనకి ఎనర్జీస్ అందజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపాలు ఎన్నో అలాగే మనకి అక్కడి నుంచి మనకి ఎనర్జీస్ అందజేయడం జరుగుతోంది. సారవంతమైన ఎనర్జీని, తగిన క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పరచడానికి ఎంతో శ్రద్ధగా మనం పని చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి కూడా. మతస్థాపకులం కూడా మనమే. గత జన్మల్లో వివిధ మతాలను ప్రపంచంలో మొదలుపెట్టిన వాళ్ళము మనమే. అయితే వాటి మీద నుంచి మనకిప్పుడు మనసు విముఖమైనట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ గుళ్ళల్లోనే, ఆ చర్చిల్లోనే దివ్య బీజం మొలకెత్తడం అనేది ప్రారంభమవుతుంది. ముందంటూ దేవుడి మీద నమ్మకం ఏర్పడినప్పుడే అసలైన దివ్య బీజం అనేది మొలకెత్తడం జరుగుతుందన్నమాట. గత 2000 సంవత్సరాలుగా ఈ దివ్య ఎనర్జీ ఎలా భూమి మీదకి తీసుకురావాలి, దానికి తగినటువంటి ఎనర్జీని ఎలా ఇవ్వాలి అని మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం, జన్మ తర్వాత జన్మ ఎత్తుతూనే ఉన్నాం.
ప్రయత్నాలు జరుగుతున్నాయి, నేర్చుకుంటూనే ఉన్నాం, జన్మ తర్వాత జన్మలో ఎత్తుతూనే ఉన్నాం. ఇప్పుడు అది ఆ దివ్యత్వము ఏదైతే ఉందో ఆ దివ్యత్వపు ఎనర్జీ భూమి మీదకి వచ్చేసే టైము వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దివ్యత్వాన్ని తీసుకునే సమయంలో ఉన్నాము. ఇప్పుడు గత కొంతకాలంగా మన న్యూ ఎనర్జీలో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుందాం ఫ్రెండ్స్. భూచైతన్యం పాత కొత్తలుగా చేరడం గురించి చెప్పుకున్నాం. అంటే ఓల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీగా చేరడం గురించి మనం న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాం. అది మనకి ఇప్పుడు కనిపిస్తోంది. కొంతమంది ఓల్డ్ ఎనర్జీలో ఉంటున్నారు, కొంతమంది న్యూ ఎనర్జీలో ఉంటున్నారు. అంటే ఆ పాతకాలపు భావాలు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాత నమ్మకాలు వీటిల్లోనే ఉంటాం మేము ఈ కొత్త వాటిల్లోకి మేము రాము, ఆ ప్రజ్ఞాత్మ ఏంటో మాకు తెలీదు, న్యూ ఎనర్జీ అంటే మాకు అవసరం లేదు, ఇలాగ కొంతమంది ఉండిపోతారు. కొంతమంది మాకు ఇవన్నీ కావాలి, మేము కొత్తదనాన్ని తెలుసుకుంటాము, పాతని వదిలేస్తాము అనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అది మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం, మనకు తెలిసిపోతుంది పాత కొత్తల్లో ఉన్న వాళ్ళు ఎవరనేది తెలుస్తోంది. ఈ రెండు చైతన్యాలు కూడా ఏం జరుగుతున్నాయంటే వేటి మానాన ఉండడం మనకు కనపడుతోంది. అంటే ఈ ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలో ఉంటున్నారు, న్యూ ఎనర్జీ వాళ్ళు న్యూ ఎనర్జీలో ఉంటున్నారు. ద్వంద్వత్వాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఉండి దాని నుంచి బయటపడాలని తపన పడుతూ పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ద్వంద్వత్వాన్ని పట్టుకుని ఉంటున్నారు, న్యూ ఎనర్జీలోకి కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. ఇలా తటస్థంగా అటు ఇటు కూడా ఊగేవాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపు ఆధ్యాత్మిక కుటుంబమైనటువంటి శౌంబ్రాలు ఉన్నాము. మనందరం శౌంబ్రాలమే. ఎందుకంటే ఉన్నతమైన ఎనర్జీని, ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ అందరికీ అందజేస్తున్నాం కదా. అంటే మనందరం శౌంబ్రాలమే. ఇలా శౌంబ్రాలు ఉన్నారు. మనం ధైర్యంగా మన దివ్యత్వంలోకి అడుగు పెడుతున్నాం. మన దివ్యత్వం ఏదైతే ఉందో, ఆ దివ్యతత్వం ఏదైతే ఉందో ఆ దివ్యతత్వంలోకి మనం అడుగు పెట్టేస్తున్నాం. ఇదే కొత్త భూమి. ఏదైతే దివ్యతత్వంతో కూడి ఉందో అదే కొత్త భూమి. ఇది ద్వంద్వత్వం గురించి కాదు, దీనిలో ఫోర్త్ బ్యాలెన్స్ ఉంది. అంటే 4వ పరిధి బ్యాలెన్స్ ఉంది. ఇదంతా ఇంకా మన గురించి కాదు. ఇక్కడ మనం ఏది తెలుసుకున్నా కూడా సృష్టి మూలతత్వమైనటువంటి పరమాత్మ గురించే. మనకి ఏ అనుభవాలు వచ్చినా ఏదొచ్చినా కూడా మన గురించి కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే భూమి మీదకి వచ్చే మార్పుల గురించి, ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల గురించి, జరగబోయే వాటి గురించి మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అంటే ఈ భూమి మీద ఎన్నో మార్పులు వస్తాయని న్యూ ఎనర్జీలో మనం చెప్పుకున్నాం. అలాగ మార్పులు వచ్చినప్పుడు వాటి కోసం మనం రాబోయేదానికి మనల్ని మనం సిద్ధం చేయడం గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎనర్జీని అమర్చడం కోసం మనకు మూలమైనటువంటి అత్యవసరమైన ఆలోచనల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ ఎనర్జీస్ని మనం అమర్చుకోవాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి మనకిప్పుడు. రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, రకరకాల పరిస్థితులు రావచ్చు. అలాంటప్పుడు మన స్టూడెంట్స్కి నేర్పేటప్పుడు మనకు ఎంతోమంది స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం నేర్పుతూ ఉండాలన్నమాట. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఎన్నో సమస్యలతో, ఎన్నో సందేహాలతో, ఎన్నో పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కుపోయి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అని వాళ్ళు మనల్ని అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళనే మన స్టూడెంట్స్ అంటాం అనమాట. స్టూడెంట్స్ అంటే అక్కడ చదువుకునే విద్యార్థులనే కాదు, ఎవరైతే పరిస్థితుల్లో ఇరుక్కుపోయి సమస్యలతో కూరుకుపోయి వాళ్ళు దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో, ఎవరైతే దివ్యత్వం కోసం, దివ్య బీజం కోసం ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ స్టూడెంట్స్ అంటాం మనం. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద వచ్చేటువంటి మార్పులు, ఏమేమి మార్పులు ఉంటాయి, మనం వాటిని అధిగమించాలి, వాటిల్లో మనం ఎలా ప్రవర్తించాలి, మనం వీటిలన్నిటిని వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఎందుకంటే ఈ బేసిక్స్ అన్నీ మనం న్యూ ఎనర్జీలో నేర్చుకున్నాం. న్యూ ఎనర్జీ అనేటువంటి ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకున్నాం. అందులో ఉన్నటువంటి ఏ బేసిక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్టూడెంట్స్కి మనం అర్థమయ్యేలా చేయాలి. వ్యవహారాలు ఎలా పనిచేస్తాయో కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. మనం గతంలో చెప్పుకున్న బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మనం న్యూ ఎనర్జీలో అవన్నీ వాళ్ళకి తెలియచేయాలి. రకరకాల పాఠాలు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. దాని తర్వాత ఒక కొత్త స్థాయి బేసిక్ సమాచారాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంగీకరించడం గురించి, ద్వంద్వత్వం నుంచి బయటికి రావటం గురించి, ఇక మీదట మనం పక్షాలు వహించకుండా ఉండడం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఈ పక్షానికి వెళ్ళకూడదు, ఆ పక్షానికి వెళ్ళకుండా పెట్టగోడ వెనకాల అలా వెనక్కి జరిగి నిలబడి ఆ విషయాలు ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కూడా చెప్పుకున్నాం.
లేకపోతే మనం ద్వంద్వత్వంలో ఇరుక్కుపోతాం. ఎవరో ఒకళ్ళ వైపు అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు కరెక్ట్ కాదో మనకు తెలీదు. తెలియకుండానే మనం వెళ్ళిపోయి దూరిపోయి మనం మాట్లాడినప్పుడు మనం ఇరు పక్షాల్లోనూ మనం ఉన్నప్పుడు ఆ ద్వంద్వత్వంలో మనం కూడా కూరుకుపోతాం అనమాట. అందుకని అలా కాకుండా మనం వెనక్కి జరిగి నిలబడి అన్నింటినీ అంగీకరించడం ద్వారా, మనల్ని మనం అంగీకరించడం ద్వారా వ్యవహారాలు ఎలా ఏర్పడతాయో మనం తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత ఒకానొక పాయింట్లో మనం రూపాంతరీకరణ ప్రక్రియ ఎలా ఉపయోగించాలో ఎలా మొదలు పెట్టాలనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మనం ఈ స్టూడెంట్స్కి నేర్పాల్సిన అవసరం ఉంది. భూప్రయోగశాల అనేది మనం ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ భూమి అనేది ఒక ప్రయోగశాలగా మనకి ఇచ్చారు. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే ఈ భూమి మీద మనం ఎన్నో ప్రయోగాలు చేయడానికి వచ్చాము అని. అందుకని దాని గురించి కూడా మనకి తెలియచేస్తున్నారు. మిగతా లోకాలకు లేని రహస్యము, దాపరికం మన భూమికే ఎందుకు ఉండాలి? ఎందుకంటే మన భూమి మిగిలిన లోకాల్లాగా ఒక మామూలు లోకం కాదు ఇది. ఇది ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయోగాల్లో కనుక్కున్న వాటిని మిగిలిన ప్రపంచం తన దైనందిన జీవితంలో అవసరాన్ని బట్టి వాడుకుంటుంది. అంటే ఈ ప్రయోగాల్లో ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ప్రయోగం వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క నేర్చుకోవడం అనేది ఉంటుంది. వాటిని మిగిలిన ప్రపంచం అంతా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట. ఈ అనుభవాల సారాన్ని ఏదైతే అనుభవాన్ని పొందుతున్నారో అది ఇతరులు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే భూమి మీద మన ఆలోచనల ద్వారా, పనుల ద్వారా సృష్టిస్తున్నటువంటి ఎనర్జీని మిగిలిన విశ్వం ఉపయోగించుకుంటోంది. ఇక్కడ ఈ ప్రయోగాల్లో మనం కనుక్కున్న దాన్ని మన ప్రపంచం ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళందరూ కూడా వాడుకుంటారు. ఆ వాటిల ద్వారా, ఆ అనుభవాల ద్వారా పొందే ఎనర్జీని మొత్తం విశ్వం, అంటే ఇలాంటి భూప్రపంచాలు లాంటివి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల వాళ్ళందరూ కూడా ఈ ఎనర్జీని మొత్తం విశ్వమే ఉపయోగించుకుంటుందట. చూడండి, అంటే మనం ఇక్కడ ఎంత ఘనకార్యం చేస్తున్నామో, మన ద్వారా ఎంతో ఎనర్జీని మనం పంపిస్తున్నాం అనమాట. కొయ్యకాలు ఒకటి ఉందనుకోండి, అది ప్రయోగశాలలో తయారవుతుంది. ఆ అవసరం ఉన్న మనిషి దాన్ని ధరించి ఊరంతా తిరుగుతాడు. ఈ ప్రయోగశాలలో జరిగినటువంటి ఈ విజయవంతమైన ప్రయోగాల వల్ల బయటి గ్రహాల వాళ్ళు, బయట లోకాల వాళ్ళు, బయట గెలాక్సీల వాళ్ళ జీవితాలు కూడా మారిపోతున్నాయి. అంటే ఇక్కడ ఇలాంటి ప్రయోగం జరిగింది భూమి మీద, అంటే ఇక్కడ కూడా మనం చేయొచ్చు ఇలాంటి రకరకాల ప్రయోగాలు అని వాళ్ళు అక్కడ ఎనర్జీ పరమైనటువంటి వాటిని వాళ్ళు చేయగలుగుతారు. అవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. అక్కడ ప్రస్తుతం భూమి మీద జరుగుతుంది కూడా ఇదే అనమాట. అలాగే పరిధులు ఎన్నో ఉన్నాయి మనలో. 1వ పరిధి, 2వ పరిధి ఈ భూమి మీద అనమాట. మనం ఈ రకరకాల పరిధుల్లో, మానవుల్లోనే రకరకాల పరిధులు ఉంటారు. అంటే మన ఇదే భూమి మీద ఉన్నా కూడా రకరకాల పరిధులుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లోబ్సాంగ్ రాంపా దీని గురించి వివరంగా చెప్తారు. ఏంటంటే మొదటి పరిధి లోకంలో జీవులు పుల్లల్లా ఉంటారట. అంటే ఒకే పుల్లలాగా ఉంటారనమాట. పొడవు మాత్రమే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కేవలం ముందుకు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇంకా వేరే దశకు సాగడం వాళ్ళకి తెలియదు. అసలు ఊహకు కూడా అందదు వాళ్ళకి. 2వ పరిధిలోని జీవులు పొడవు వెడల్పు కలిగి ఉంటారు. మన ఫోటోల్లో ఎలా ఉంటుంది, పొడవు వెడల్పు ఉంటుంది కదా, అలా ఫోటోల్లో లాగా ఉంటారనమాట 2వ పరిధి వాళ్ళు. వాళ్ళకు ముందుకు వెనక్కి వెళ్ళడం మాత్రమే తెలుసు. కుడి ఎడమలకు తిరగడం వాళ్ళకి తెలియదు ఈ 2వ పరిధి వాళ్ళకి. మరి అవసరమైతే ఎలా తిరుగుతారు, ఏం చేస్తారు ఊహించడానికి కష్టంగా ఉంది మనకి కదా. అయితే పై పరిధుల వాళ్ళు మనల్ని చూసి కూడా ఇలాగే అనుకుంటారేమో, మనం 3 పరిధుల వాళ్ళం కదా, మన 3వ పరిధిలో పొడవు వెడల్పు లోతు ఇవి ఉన్నాయి అంతే మనలో. అప్పుడు మనం 1వ పరిధి వాళ్ళు ఎలా ఉంటారు బాబు అనుకుంటాం, 2వ పరిధి వాళ్ళు ఎలా ఉంటారు బాబు అనుకుంటాం. అలాగే మనల్ని 3 పరిధుల వాళ్ళని చూసి ఆవలి వైపు వాళ్ళు అలాగే అనుకుంటారు కదా. మరి ఈ 3వ పరిధుల వాళ్ళు ఎలా ఉంటున్నారో అని మనం అన్ని వైపులకి తిరగగలుగుతాం. 4వ పరిధి అయితే మనం ఈ 3వ పరిధి వాళ్ళు అన్ని వైపులకి తిరగగలుగుతాం. 4వ పరిధి వాళ్ళైతే కాలాన్ని అధిగమించి ఉంటారు. వాళ్ళకి కాలంతో పని లేదనమాట. 5వ పరిధి వాళ్ళు దూరాన్ని కూడా అధిగమించుతారు. ఎంత దూరమైనా వాళ్ళకి అది లెక్కలోకి రాదనమాట. ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. వీళ్ళు ఏ కాలంలోకైనా వెళ్ళగలుగుతారు 4వ పరిధి వాళ్ళు. 5వ పరిధి వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళకి అది ఎక్కడికైనా వెళ్ళగలిగే స్థితి వాళ్ళకు ఉంటుంది. ఈ చివరి 2 పరిధులని మనము ఈ సమయంలో అధిగమిస్తున్నాం. అంటే ఈ కాలము దూరాన్ని కూడా మనం అధిగమించే స్థితిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం వాటిని అధిగమించే స్థితిలోకి మనం వచ్చాం. అంటే ఒక దివ్యత్వ స్థితిలోకి మనం ఇప్పుడు వస్తున్నాము. ఆవల వైపు ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో, ఆవల వైపు ఏదైతే కాలము దూరము 4th డైమెన్షన్ 5th డైమెన్షన్లో ఏవైతే వాటిని అధిగమించి ఉంటారో మనం కూడా ఆ స్థితుల్లోకి ప్రవేశిస్తున్నాము. మాయితర కూడా ఈ సమయంలో తొలగిపోతోంది ఈ భూమి మీద.
మాయతెర తొలగడం అనేది ఈ కాలపు లక్షణం. అది ప్రారంభమైపోయింది. ఇది యుగ మార్పు. ఈ భూమి మీద యుగ మార్పు అది. భూమి మీద రాబోయే స్వర్ణయుగానికి నాంది. ఈ యుగ మార్పు జరగటం కోసం భూమి యొక్క గ్రిడ్లను మార్చడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం న్యూ ఎనర్జీలో. మనం గ్రిడ్లు మాయతర గ్రిడ్లు పెట్టుకున్నాము. పైన ఒకటి ఆవల వైపు ఒకటి, భూమి మీద ఒకటి నాటాము. ఈ రెండింటికి మధ్యలో మనం మాయతర పెట్టుకున్నాము అని చెప్పుకున్నాం కదా. ఆ గ్రిడ్లు కూడా మార్చడం జరిగింది. దాన్ని జరిపించడం కోసమే చాలామంది మానవులు ఈ సమయంలో భూమి మీదకి వచ్చి ఉన్నారు. అలా వచ్చిన వారు ఈ సమాచారాన్నంతా వినటం కానీ చదవటం కానీ జరుగుతుంది. మరి మనందరం వింటున్నాము, చదువుతున్నాము అంటే మనందరం కూడా ఆ గ్రిడ్లు మార్చడానికి వచ్చిన వాళ్ళమే, ఆ దివ్యత్వ బీజాన్ని నాటడానికి వచ్చిన వాళ్ళమే. మనకు సమాచారం అందితేనే కానీ మనకు చైతన్యం మారదు కదా. అంటే మనం మనలో ఉన్న అంతర్గత శక్తులను తెలుసుకుంటేనే కదా మన చైతన్యాన్ని మనం మార్చుకునే వైపు నడవగలుగుతాము, ప్రయాణించగలుగుతాము. మన చైతన్యం మారితే కానీ మన ఎనర్జీ మారదు. మన చైతన్యం మారాలి. మన చైతన్యం మారితేనే మన ఎనర్జీ మారుతుంది. మన ఎనర్జీ మారితే కానీ భూ ఎనర్జీ మారదు. మన మానవులందరూ మన ఎనర్జీస్ని పెంచుకుంటూ ఉంటేనే భూమాత ఎనర్జీ కూడా మనం పెంచగలుగుతాం అనమాట. ఇలా అన్ని లింకులు, చైన్ రియాక్షన్స్ అనమాట. అలా వచ్చిన మనల్ని తేజోకర్తలు లేదా లైట్ వర్కర్లు అంటాడు టోబయాస్. ఇలా మనం ఎందుకు వచ్చామంటే కాంతిని పంచటానికి, తేజస్సుని పంచటానికి వచ్చిన వాళ్ళమే అని చెప్తున్నారు టోబయాస్. కాంతి యోధులు అంటారు క్రయాన్ మనల్ని. పేర్లు ఏవైనా కూడా కాంతితో పనిచేసే వాళ్ళమే అని అర్థం అనమాట. ఈ యుగ మార్పు మొదలు పెట్టడానికి మన అనుమతి ఎంతో అవసరం ఫ్రెండ్స్. మనల్ని అనుమతి అడిగారు. ఆత్మపరంగా మనల్ని హార్మోనిక్ కన్వర్జన్స్ని మనల్ని అందరినీ అడిగారనమాట. మానవుల అనుమతి తీసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఎదుగుతారా, మీరు న్యూ ఎనర్జీలోకి వస్తారా అని అడగడం జరిగింది. మన యొక్క ఎనర్జీ కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. 1984లోనూ అలాగే మరి 2002లోనూ అలా మనకి ఎనర్జీస్ కొలతలు తీసుకోవడం జరిగిందని మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 1999లో ఒకసారి ఎనర్జీ కొలతలు తీసుకున్నారు. 2012లో ఒకసారి కొలతలు తీసుకుని, ఇవన్నీ మనం ఇంతకుముందు న్యూ ఎనర్జీలో మనం చెప్పుకున్నాము. ఇలా మనలో ఎనర్జీస్ కూడా మన మానవుల అనుమతిని కూడా తీసుకున్నారు. మారుతున్న ఎనర్జీ గాలిలా భూమి అంతటా వీస్తుంది. ఏదైతే ఎనర్జీ మారుతోందో ఆ ఎనర్జీ భూమి మీద గాలిలాగా వీస్తోందండి. ఆ గాలిలో దుఃఖం ఉంటుంది. ఏ మార్పులో అయినా దుఃఖం ఉంటుంది. ఏదైనా ఒక మార్పు జరిగేటప్పుడు దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం చాలా దట్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే పాత ఇల్లు పడగొట్టేసి అక్కడ కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటే ఆ పాత ఇల్లు కొట్టేసినప్పుడు మొత్తం స్మాష్ చేసేయాలి. అక్కడ పునాదులు తవ్వినప్పుడు లోపల నుంచి మట్టి తవ్వాలి. అంతా కూడా అంత గందరగోళంలా ఉంటుంది ఆ సమయంలో. కొత్త ఇల్లు తయారవ్వకముందు ఈ పాతిళ్ళు పడగొట్టేటప్పుడు అలాంటి దుఃఖం అనేది ఇప్పుడు దట్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన న్యూ ఎనర్జీ అనేది గాల్లోకి తేలుతోంది కదా, గాలిలాగా వీస్తోంది కదా. అందుకని చాలా భారంగా ఉంటుంది ఆ దుఃఖం అనేది కూడా. ఓపెన్గా ఉండి వాళ్ళ దివ్యత్వాన్ని ధరించిన వాళ్ళని అది తాకుతూ ఉంటుంది. ఎవరైతే ఓపెన్ మైండ్తో ఉండి ఆ దివ్యత్వాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని తాకుతుంది. అందుకని ఇవి తాత్కాలికమే. ఇవి ఇలా వచ్చిన ఈ దుఃఖపు తాలూకు ఏవైతే గాలులు ఉన్నాయో ఆ దుఃఖం అనేది తాత్కాలికమైనదే. దాని గురించి వర్రీ అవ్వద్దు. ఈ గాలుల వల్ల భూమి మీద మనుషుల నుంచి ఓల్డ్ ఎనర్జీ ప్రక్షాళనం అయిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి ఏదో ఒక వస్తాయి. మనం ఎప్పుడైతే వెలుగు కోసం మనం పనులు చేస్తూ ఉంటామో మనకి రకరకాలుగా దుఃఖాలు, కష్టాలు ఏవోటి వస్తూ ఉంటాయన్నమాట. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇన్నాళ్ళు లేనివి ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఇంత చేస్తున్నాను కదా, ధ్యాన ప్రచారం చేస్తున్నా, ఇంత మంచి పుస్తకాలు చదువుతున్నా, అయినా నాకే రావాలా, ఇవన్నీ అనుకుంటాం మనం. కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు, అవి తాత్కాలికమే. వాటి గురించి కంగారు పడద్దు అని చెప్తున్నారనమాట. అందుకని ఆ ఎనర్జీని మనం వదిలేయడానికి, రిలీజ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. ఆ దుఃఖాల నుంచి వాటి నుంచి బయటపడడానికి. ఆ కంపనాలు వచ్చినప్పుడు అది మన కాళ్ళ కిందే జరుగుతుందా అని భయపడకండి. అది జరుగుతుంది కాళ్ళ కిందే, కానీ మీ దగ్గరికి వస్తుంది, అయినా కూడా భయపడకండి అని చెప్తున్నారు మెటాట్రాన్. ఆ కంపనాలు రావటం సబబే అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి, ఈ భూమి మీద దివ్యత్వపు బీజం మొలకెత్తుతోంది కాబట్టి ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అనేది తెలుసుకోండి. ఆ అంగీకరణ స్థితిలో ఉండండి అని చెప్తున్నారనమాట. ద్వంద్వత్వం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోందని ఈ కంపనాలు ఆ ప్రక్రియలో భాగమని తెలుసుకోమని చెప్తున్నారు. ఆ కంపనాల ద్వారా దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు.
అంటే దేవుడు మనకి తెలియచేస్తున్నాడు, మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక విధంగా అది నిజమే. అయితే ఆ సందేశం పాపాన్ని గురించి, తప్పు జరిగిందని చెప్పడానికి కాదు, సబబే అని చెప్పడమే ఆ సందేశం అని చెప్తున్నారు. అంటే నీలో ఏం తప్పు ఉండి జరగట్లేదులే ఇది, నువ్వు చేస్తున్నదంతా సబబే అని చెప్పడం ఆ సందేశం అని చెప్తున్నారు. తప్పొప్పుల గురించి చెప్పే వాళ్ళ మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. చాలామంది ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తుంటారు కదా. మనం చేసేటువంటి సత్యాన్ని వినలేదని వాళ్ళు నేరం మన్నెత్తిన ఒప్పుతారు. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినకపోతే నేరం మన నెత్తి మీద మోపేస్తారు. నేను ఇలా చేయమన్నాను, నువ్వు చేయలేదు, అందుకే ఇలా జరిగింది అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనకి, ఇలా చేయి అలా చేయి అని చెప్తూ ఉంటారు. భూమి కంపించి ఇతరుల అరుపులు మన చెవిన పడినప్పుడు అది కూడా సబబే అని మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు. భూమి కంపించి అంటే ఏదైనా ఒక భూకంపం రావచ్చు, లేదా ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ వచ్చినా కూడా ఇతర జీవులు అంటే మన మానవ జాతి ఎవరైనా కూడా, జీవరాశి ఎవరైనా కష్టాల్లో ఉండి అరుపులు వినపడినప్పుడు కూడా ఇది సబబే. ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి ఈ భూమి మీద నుండి ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం ఎలా రిలీజ్ చేసామో అలాగే భూమి కూడా రిలీజ్ చేస్తోంది. అంటే భూమి మీద ప్రళయాలు వస్తున్నాయి అంటే, ప్రకంపనలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఎన్నో రకాలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మరి భూకంపాలని, వరదలని, వాగులని, హరికేన్లని రకరకాలుగా వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ఈ భూమి కూడా తనను తాను ప్రక్షాళన చేసుకుంటోంది, తన లోపల ఉన్నటువంటి ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేస్తోంది అని గ్రహించాలి మనం కూడా. నేల మీద ఎన్నో చోట్ల ఇళ్ళు తగలబడిపోతున్నాయి, ఎందరో ఇళ్ళు లేని వాళ్ళు అయిపోతున్నారు, అది కూడా సబబే. మంటలు కూడా ఎనర్జీని రిలీజ్ చేయడానికి తోడ్పడతాయి. అంటే ఏదైతే అవసరం లేని ఎనర్జీ ఉందో అది రిలీజ్ చేయబడుతోంది. ప్రక్షాళన చేయడానికి దోహదపడతాయి మంటలు. దీని గురించి అండ్రోమెడాలను కూడా చాలా చెప్తారు. అండ్రోమెడాలను కూడా గ్రహాంతర వాసులు అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, వ్యక్తిగత నెగిటివ్ ఎనర్జీ చెమట రూపంలో బయటికి రిలీజ్ అయిపోతుంది. మన యొక్క వ్యక్తిగత నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చెమట రూపంలో వెళ్ళిపోతుంది. వేడి రూపాంతరం చెందడానికి దోహదపడుతుంది. వేడి అనేది ఏదైతే ఉందో అది మనలో ఏదైనా రూపాంతరీకరణ అంటే ఉన్నది ఇంకోలా మారడానికి ఉపయోగపడుతుంది. జరిగిన తప్పిదానికి శిక్షగా ప్రకృతి విధించే శిక్షే ఇది. ఏదైనా ఒక శిక్షగా ప్రకృతి విధించిందనమాట. విధించినప్పుడు ఇలా జరుగుతుంది అని ఎవరైనా అంటే అది నిజం కాదు. ప్రకృతి ఒక జరిగిన తప్పిదానికి శిక్షగా ఇలా చేస్తోంది, ఈ ప్రకృతి ఇలాగా చేస్తోందంటే, భూకంపాలు వస్తున్నాయి అంటే మానవుల్లో తప్పిదాలు ఉన్నాయి, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా వరదలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయని మానవుల్లో తప్పు చేస్తారు కాబట్టి ఇలా జరుగుతోందని అనుకోకండి. అది నిజం కాదు, పూర్తి నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి భూమి తనను తాను రిలీజ్ చేసుకుంటోంది, అవసరం లేని వాటిని రిలీజ్ చేసుకుంటోంది. అందుకని మంటలు రేగడం సహజమే, భూకంపాలు రావడం సహజమే. అక్కడ ఎనర్జీలను అవి రూపాంతరీకరిస్తున్నాయి. అంటే ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీకి రూపాంతరీకరణ జరుగుతోంది. ఇక సముద్రాలు పొంగుతాయి, ఆకాశం భారీ ఎత్తున వర్షిస్తుంది. మన గత జన్మల్లో కూడా చూడనన్ని నీళ్ళని చూస్తాం మనం. రకరకాలుగా రాబోయే రోజుల్లో ఎన్నో చూడాలి మనం. ప్రక్షాళన చేయడానికి ఆ నీళ్ళు వస్తాయి, శుద్ధి చేయడానికి వస్తాయి, మనుషుల హృదయాల్లో ఉన్న మంటలను ఆర్పడానికి ఆ నీళ్లు వస్తాయి. అలా నీళ్లు పొంగి వచ్చి అది దేవుడి నుంచో మరో సందేశం అని ఎవరైనా అంటే అది కూడా సబబే అని అర్థం చేసుకోమంటున్నారు. నేల, గాలి, నీరు, నిప్పు వీటి వైపరీత్యాలన్నీ కూడా ద్వంద్వత్వం నుంచి రూపాంతరం చెందటంలో భాగమని అర్థం చేసుకోమంటున్నారు. అంటే ఏదైతే ద్వంద్వత్వం ఉందో దాన్ని రిలీజ్ చేసేసుకుంటోందనమాట భూమి. అది మనం అర్థం చేసుకోవాలి. తుది ప్రక్షాళనలో ఇది రిలీజింగ్ అని అర్థం చేసుకోమంటున్నారు. కనుక మారుతున్న ఈ సమయంలో సున్నితమైన బ్యాలెన్స్ ఉండడం కూడా సబబే. వార్తలు చదివి షాక్ తినద్దు. అంటే మనం ఒక్కొక్కసారి ఈ వార్తలు వినగానే బాబోయ్ అక్కడ ఇలా అయిపోయారట, ఇక్కడ ఇలా అయిపోయిందట అని అనుకుంటాం కదా. అలా షాక్ అవ్వకండి. ఈ సమయంలో ఎక్కువ మంది భూమిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినంత మాత్రాన దాని గురించి దుఃఖించకండి. అలా చనిపోయి వెళ్ళిపోయినా కూడా దుఃఖించకండి. వాళ్ళు అలా అనుకోవడం కూడా సబబే. ఎందుకంటే ఈ భూమి మీద వాళ్ళకి ఇంకేమీ పని లేదు, మేము ఈ ఓల్డ్ ఎనర్జీని వదలలేము అనుకున్న వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారని మనం న్యూ ఎనర్జీలో కూడా తెలుసుకున్నాం కదా. ఎలిమెంటల్స్ అయినటువంటి దేవాలు ఆత్మాయణం చదివిన వాళ్ళకి అర్థమవుతుందండి. దేవాలు అని ఉంటారు. ఎలిమెంటల్స్ అంటే వాళ్ళు కూడా ఏంజల్స్ అన్నమాట. వాళ్ళ గురించి ఆత్మాయణంలో ఉంది. మాంత్రిక ప్రపంచంలోని వారు 12-13 ఏళ్ళుగా వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు కూడా ఒక రకమైన ఏంజిల్సే. వీళ్ళందరూ కూడా సంగీత ప్రపంచంలో ఉంటారన్నమాట. వీళ్ళు ఒక మాంత్రిక ప్రపంచం అంట వీళ్ళది.
వాళ్ళు కూడా భూమి మీద జన్మలు తీసుకున్నారు మనలాగే. 12, 13 ఏళ్లుగా వాళ్ళు ఈ భూమి నుంచి వదిలి వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే భూమికి సంబంధించిన హాస్టల్ ప్రపంచంలో కూడా మార్పులు వస్తున్నాయన్నమాట. ఈ భూమికి సంబంధించిన హాస్టల్ ప్రపంచంలో కూడా వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో భూమిని వదిలి వెళ్ళిపోవడం సబబని వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ అవసరం లేదు, మన పనేం లేదని వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. మనం మన దివ్యత్వాన్ని అంగీకరించి స్వంతం చేసుకోవడం కోసం వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. మన దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం, మనం సొంతం చేసుకోవడం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకాలం వాళ్ళు బ్యాలెన్స్ నిలుపుతూ వచ్చారు మన కోసం. ఆ దేవాలు అనేవాళ్ళు ఏంటంటే మనకి మార్గదర్శకులుగా వచ్చి ఉండొచ్చు, మంచిగానే వచ్చి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా సంగీతంతో ఎనర్జీస్ను సృష్టిస్తారనమాట. అందుకని వాళ్ళందరూ ఇంతకాలం మనకు బ్యాలెన్స్ నిలుపుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, మనల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. 12, 13 ఏళ్ళుగా వాళ్ళు హాస్టల్గా ఉన్నారు. ఇప్పటివరకు శరీరాలతో లేరు. మనకి 2 మార్గదర్శకులు ఉంటారని చెప్పుకున్నాం కదా, ఏంజిల్స్. వాళ్ళు ఈ ఎలిమెంటల్స్ కూడా ఉన్నారనమాట వాళ్ళల్లో. అందుకని వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఉండక్కర్లేదు. ఈ బ్యాలెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా దివ్యత్వాన్ని వాళ్ళు అంగీకరించాలి, సొంతం చేసుకోవాలంటే ఎవరూ కూడా చేయూతనివ్వకూడదు, వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలని వెళ్ళిపోతున్నారనమాట. ఎనర్జీని భూమి మీద నిలపడం కోసం భూమి మీద ఉండిపోయారు వాళ్ళు చాలామంది మానవులు. వాళ్ళు ఒక ఎనర్జీని పట్టుకు వేళ్లాడుతూ ఉండిపోయారు కొంతమంది. వాళ్ళు మరణించి ఆవుల వైపుకు వెళ్ళిపోతే మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పని లేదు వాళ్ళకి. ఎందుకంటే అది కాలానుగుణంగా సబబే. మనకు సాయం చేయడం కోసం చాలామంది మళ్ళీ తిరిగి వస్తారు. పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకుని మళ్ళీ మనకు సహాయం చేయడానికి తిరిగి వస్తారు అని చెప్తున్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ని ఆపుకుందాము. తిరిగి మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.